నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి సవిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న నేతలకు కుర్మ సంఘం ప్రతినిధులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి అని, హిందూ ధర్మాన్ని కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి సవిత పేర్కొన్నారు. భక్తి పారవశ్యం మధ్య కాకులపాడు గ్రామంలో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్చారణల నడుమ నూతనంగా ప్రతిష్ఠించిన స్వామివారిని రాష్ట్ర మంత్రి సవిత, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, చింతమనేని ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరికి సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ కులదైవమైన బీరప్ప స్వామి సన్నిధికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కురుమ సోదరుల కోసం భజన మందిర నిర్మాణానికి టీటీడీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లను ఆధునీకరిస్తామని, నియోజకవర్గంలోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు రంగరంగ వైభవంగా బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి గన్నవరం కాన్స్టిట్యున్సీలోని మరి కాకులపాడు మండలానికి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు గారు, మా కుల బాంధవులు, కులస్తులు అందరి సమక్షంలో రంగరంగ వైభవంగా మా కులదైవమైన బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కూడా బాగా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా కులస్తుల కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఇక్కడ భజన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి, మేము టీటీడీలో శాంక్షన్ చేయిస్తానని మా కుల బాంధవులకు తెలియజేయడం అందుకు వారికి మా కుల బాంధవుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏ దేవస్థానానికైనా మరి ఈరోజు మన పవిత్రాన్ని కాపాడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశాదిశ నిర్దేశం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు మరి బీసీ హాస్టల్స్ రెనోవేషన్ గురించి మరి స్థానిక శాసనసభ్యులు కోరారు. ఖచ్చితంగా బీసీ హాస్టల్స్ ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతున్నాయి. వారి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ కూడా మరి ఖచ్చితంగా రెనోవేషన్ చేసి వారికి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన స్థానిక శాసనసభ్యుల గారికి, మరి స్థానికులకు, కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం. పునఃప్రతిష్ఠ సందర్భంగా మన నియోజకవర్గంలోకి వచ్చిన సోదరిమణి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గతంలో ఎలాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మీడియా సోదరులు మీకు తెలిసింది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కానీ, 15,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ, సీడాక్ గన్నవరం తీసుకురావడం కానీ, ట్రైనింగ్ సెంటర్లు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్తో సిహెచ్సి సెంటర్లు చేసామండి. కానీ బీసీ హాస్టల్ని, ఎస్సీ హాస్టల్ని వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల బాగోపోతే నేను ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత చాలా వరకు పనితీరు మెరుగుపడిన పరిస్థితి. హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ, గర్ల్స్కి బాయ్స్కి అన్నీ కట్టించాం. కానీ మంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చాను కాబట్టి ఏదో ఒకటి అడగాలి కాబట్టి బీసీ సంక్షేమ హాస్టల్కి ఏదో ఒకటి చేయాల్సిందిగా మా ఆడపడుచుని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి మంత్రి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.